హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ యూనియన్ మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు ASKSAI ఎపిసోడ్ నెంబర్ 30. ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని అయితే ఇస్తుంటాను. సో మీరు నేను క్వశ్చన్ అడగాలనుకుంటే #ASKSAI అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయొచ్చు. లేకపోతే మన ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టా పేజెస్లో కూడా క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ట్విట్టర్ నుండి పిక్ చేస్తాను. సో ఇక్కడ ట్విట్టర్ ఐడి ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ వదిలేస్తాను. సో అక్కడ నుండి మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ 1 వీక్ మొత్తం ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు సో లాస్ట్ వీక్ ASKSAI ఎపిసోడ్లో మన సబ్స్క్రైబర్స్ నేను ఒక చిన్న హెల్ప్ చేయమని చెప్పాను. సో Realme 3 Pro మొబైల్ రివ్యూ యూనిట్ కోసం నేను ఒక ట్వీట్ అయితే పెట్టాను Realme CEOకి మాధవ్ షేట్కి. సో మన తెలుగు వాళ్ళకు కూడా రివ్యూ యూనిట్స్ని పంపండి అని చెప్పేసి సో ఆ ట్వీట్ కింద రీట్వీట్స్ పెట్టమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ని చెప్పాను నేను. సో చాలామంది రీట్వీట్స్ అయితే పెట్టారు, దగ్గర ఒక 100 రీట్వీట్స్ అయితే పెట్టారు. చాలా థ్యాంక్ యూ సో మీ సపోర్ట్కి. సో అయినప్పటికీ మనకు వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఏం రిప్లైని అయితే ఇవ్వలేదు మాధవ్ షేట్. సో రిప్లై ఇవ్వనప్పటికీ నాకైతే అంత బాధనైతే ఏం లేదు. సో ఫ్యూచర్లో రావడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇలానే సపోర్ట్ చేయండి, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో 100 రీట్వీట్స్ చూసేసరికి సో ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ట్విట్టర్లో కూడా మనకు ఫాలోవర్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే అయ్యారు. సో ఇప్పుడు 650 దాకా ఉన్నారు. సో ట్విట్టర్లో ఇంకొంచెం మనం అయితే ఇంప్రూవ్ అవ్వాలి. సో తొందరగా 1000 ఫాలోవర్స్ని అయితే చేసేయండి. సో మనం ఇంకా బ్రాండ్స్ని అయితే అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది. సో మనకు 650 ఫాలోవర్సే ఉన్నారు కాబట్టి ట్విట్టర్లో అంత పట్టించుకోవట్లేదు బ్రాండ్స్ మనల్ని అయితే. అదే మనకు 1000+ ఫాలోవర్స్ ఉంటే కొంచెం మన ఛానల్ని కూడా వాళ్ళైతే చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు ట్విట్టర్ని ఫాలో అవ్వకపోతే ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. ఇక్కడ ఐడి ఇస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను. సో వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ ఎవరైతే మనకు Realme 3 Pro రివ్యూ యూనిట్ రావాలని సపోర్ట్ చేశారో సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. సో ఇక మనం ASKSAI ఎపిసోడ్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్, ఈ వీక్ అడిగిన క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాగలక్ష్మి అడుగుతున్నారు, బ్రో Note 7 Pro వర్సెస్ Realme 3 Pro వర్సెస్ Samsung M30 విచ్ వన్ ఇస్ బెస్ట్? సో Note 7 Pro వర్సెస్ Samsung M30 చూసుకుంటే మనకు Note 7 Pro బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకు ప్రైస్ చూసినా, కెమెరా చూసినా, పర్ఫార్మెన్స్ చూసినా అన్నిట్లో కూడా మనకు Note 7 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది Samsung M30తో కంపేర్ చేస్తే. అండ్ Realme 3 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇంకా ఒఫీషియల్ స్పెసిఫికేషన్స్ బయటికి రాలేదు అండ్ ఇంకా ప్రైస్ కూడా బయటకి అయితే రాలేదు ఇంకా. సో మనకు 90% వరకు స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి, కాకపోతే ఏ ప్రైజింగ్లో వస్తుందని మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అందుకే నేను Realme 3 Pro గురించి అయితే మాట్లాడట్లేదు. సో ఇది కూడా నాకు తెలిసి మంచి బడ్జెట్ కిల్లర్ ఫోనే అవుతుంది. సో మంచి ప్రైస్లోనే తీసుకొస్తారు. సో Realme 3 Pro కూడా Note 7 Proకి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది, కాకపోతే దాని ప్రైజింగ్ అంతా తెలియదు. కాబట్టి ప్రజెంట్ చూసుకుంటే 3 ఫోన్స్లో Redmi Note 7 Pro మొబైల్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాయి అడుగుతున్నారు, బ్రో ఐ వాంట్ ఏ మొబైల్ 15K PUBG అండ్ బెస్ట్ క్యామ్. సో 15,000లో PUBG అండ్ మంచి కెమెరా కోసం మీరు చూస్తే మీకు Redmi Note 7 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఆ మొబైల్ అయితే మీరు కొనొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు దినేష్ అడుగుతున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే సజెస్ట్ మీ బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అండర్ 1500 రూపీస్ అండ్ బెస్ట్ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అండర్ 1500 రూపీస్, ప్లీజ్ రిప్లై. సో బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అంటే మీకు MI స్పోర్ట్ ఇయర్ ఫోన్స్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. బ్లూటూత్వి 1500 రూపీస్లో ఉన్నాయి. సో నెక్ బ్యాండ్ అంటే మనకు నెక్ బ్యాండ్ 1500లో చూసుకుంటే జిబ్రానిక్స్వి ఉన్నాయి. సో జిబ్రానిక్స్వి అవి కాకపోతే దాంట్లో మనకు బేస్ అయితే అంత బాగానైతే లేదు. సో బేస్ యావరేజ్ ఉన్న ఓకే అనుకుంటే మీరు ఆ జిబ్రానిక్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే పర్చేస్ చేయవచ్చు. 1200 రూపీస్లోనేమో ఉన్నాయి. సో మీరు ఇంకొంచెం ప్రైస్ పెట్టగలుగుతారు అనుకుంటే 2200లోనేమో మనకు Samsung Level U ఇయర్ ఫోన్స్ ఉన్నాయి నెక్ బ్యాండ్ బ్లూటూత్వి. సో మీరు వాటిని కూడా కొనవచ్చు, కాకపోతే అవి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు రమేష్ అడుగుతున్నారు, బ్రో Redmi Note 7 Pro 6GB 128GB వేరియంట్ తీసుకోవచ్చా, ప్లీజ్ ఆన్సర్. సో Note 7 Pro 6GB వేరియంట్ మనకు మంచి ఆప్షనే అవుతుంది. సో ఆ ప్రైస్లో మనకు 6GB అండ్ 128GB వేరియంట్, ఆ కెమెరా, ఆ ప్రాసెసర్ అంతా కూడా ఒక మంచి ప్యాకేజ్ అనే చెప్పవచ్చు. కాకపోతే 6GB వేరియంట్ మాత్రం ఎవ్వరు కూడా దొరకట్లేదు. సో సేల్లో వితిన్ సెకండ్స్లో స్టాక్ అవుట్ అయితే అయిపోతుంది. సో చూడండి, మీకు సేల్లో దొరికితే మాత్రం 6GB వేరియంట్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది, మీరు ఆ ఫోన్ అయితే కొనొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సామ్యూయల్ అడుగుతున్నారు, అన్న నేను మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంపార్టెంట్ బ్యాటరీ బ్యాకప్
బ్యాకప్, డిస్ప్లే బాగుండాలి. నా బడ్జెట్ 15,000లో మంచి బ్యాటరీ అండ్ మంచి డిస్ప్లే ఫోన్ అనుకుంటే సామ్సంగ్ M30 తీసుకోండి, మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఏసూస్ మ్యాక్స్ ప్రో M2 తీసుకోండి, మీకు మంచి ఆప్షన్ అవుతుంది. రెండు ఫోన్స్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే రెండు ఫోన్స్లో బాగుంటుంది అండ్ డిస్ప్లేస్ కూడా మీకు అయితే బాగానే ఉంటుంది. సో డిస్ప్లే అండ్ బ్యాటరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శ్రీనివాస్ అడుగుతున్నారు, వారానికి ఒక వీడియో పెడితే ఎవరు సపోర్ట్ చేస్తారన్నయ్య, ట్రై టు మేక్ టెక్ న్యూస్. సో చాలామంది అదే డిసప్పాయింట్ అవుతున్నారు, డైలీ వీడియోస్ పెట్టట్లేదు ఏంటని చెప్పేసి. సో చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, ఏమైందన్న డైలీ ఎందుకు వీడియోస్ పెట్టట్లే అని చెప్పేసి. సో ముందు చూసుకుంటే నేనైతే రెగ్యులర్గా డైలీ ఒక వీడియో అయితే పెట్టేవాడిని. సో అప్పుడప్పుడు డైలీ 2 వీడియోస్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేసేవాడిని. కాకపోతే ఇప్పుడైతే నాకు కొంచెం బిజీ ఉన్నాను నేను. సో బీటెక్ ఫైనల్ ఇయర్ 4 to 7 నడుస్తుంది, అది చాలా బిజీ ఉంది షెడ్యూల్ అయితే. నాకు ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైనల్ రివ్యూ ఉంది, ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను నేను. అండ్ అదేవిధంగా నాకు ఇప్పుడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో వీటన్నిటి బిజీలో నేను కొంచెం కాలేజ్ బిజీలో వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. ఎందుకంటే సో ఇప్పుడు నాకు లాస్ట్ ఇక బీటెక్, సో ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా అయిపోతే సో బీటెక్ అనేది నాది అయిపోతుంది. సో అందుకే నేను కొంచెం బీటెక్ మీద ఆ ఎగ్జామ్స్ వాటన్నిటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అందుకే వీక్లీ ఒక 2-3 వీడియోసే పెడుతున్నాను, డైలీ ఒక వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. సో కొంచెం అర్థం చేసుకోండి. సో ఎందుకంటే ఈ టైంలో నేను కొంచెం నెగ్లిజెన్స్ చేసినా కూడా సో నా బీటెక్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటివరకు అన్నీ మంచి చదువుకుంటూ వచ్చాను. సో ఈ లాస్ట్ మూమెంట్లో కొంచెం అటు ఇటు ఏమన్నా అయినా కూడా ఒక 1 year అయితే వేస్ట్ అవుతుంది. అందుకే ఈ ఒక్క మంత్ కొంచెం నేను కాన్సన్ట్రేట్ అయితే చేస్తున్నాను నా ఎగ్జామ్స్ వాటన్నిటి మీద. సో అవన్నీ నెక్స్ట్ మంత్లోపు అయిపోయాక మళ్ళీ డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. సో అప్పటి వరకు నేను వీక్లీ ఒక 3-4 వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో డైలీ ఒక వీడియో అంతే కొంచెం కష్టం, అర్థం చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చంద్ర అడుగుతున్నారు, మొబైల్కి ప్రతిసారి 100% ఛార్జింగ్ పెట్టవచ్చా, ప్లీజ్ టెల్ మీ ఇన్ ఆసా ఎపిసోడ్. 100% పెట్టవచ్చు, కాకపోతే టెక్నికల్ ప్రకారంగా చూసుకుంటే మనము ఎప్పుడైనా కూడా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ని 0% వరకు తీసుకెళ్ళొద్దు. సో ఎప్పుడైనా 10% అలా రాగానే ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టాలి. సో 10% to 85%, 90% మధ్యలో మనం బ్యాటరీ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తే మనకు కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది బాగుంటుంది. సో బ్యాటరీ కూడా తొందరగా పాడవదు. సో మీరు 100% ఛార్జింగ్ పెట్టకండి. సో 90% వరకు ఛార్జింగ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి, మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది బాగుంటుంది, బ్యాటరీ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మధు అడుగుతున్నారు, విచ్ ఈస్ పవర్ఫుల్ ప్రాసెసర్, హీలియో P70 ఆర్ స్నాప్డ్రాగన్ 710. సో ప్రజెంట్ చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 710 బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు రెండిట్లో కంపేర్ చేస్తే. సో మనకి గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ స్లైట్ ఎడ్జ్ బెటర్ ఉంటుంది స్నాప్డ్రాగన్ 710 మీడియాటెక్ హీలియో P70తోని కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హర్షిని అడుగుతున్నారు, హాయ్ అన్నయ్య, దిస్ ఈజ్ హర్షిని, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ దిస్ ట్వీట్. రెడ్మీ నోట్ 7 ప్రోలో ఉన్న బగ్స్ క్లియర్ అవుతాయా లేదా, బికాస్ చాలామంది అంటున్నారు లైఫ్ టైం అంతా బగ్స్ క్లియర్ అవ్వవు అంటున్నారు. సో నోట్ 7 ప్రోలో చూసుకుంటే మనకు కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, కాకపోతే వాళ్ళు అప్డేట్స్లో ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఫ్యూచర్లో డెఫినెట్గా మనకు దీంట్లో ఉన్న బగ్స్ అని కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు పోకో F1 మొబైల్ లాంచ్ అయినప్పుడు కూడా ఆ ఫోన్లో చాలా బగ్స్ అయితే ఉండే. సో మెల్లిమెల్లిగా వాళ్ళైతే ఆ బగ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు పోకో F1 మీద ఇంకా వర్క్ చేస్తున్నారు. సో కాబట్టి మనము నోట్ 7 ప్రోలో కూడా ఫ్యూచర్లో మ్యాక్సిమం అన్ని బగ్స్ క్లియర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్ నీ వ్యూ చెప్పు బ్రో, ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్. సో రెండు కూడా మంచి ఫోన్సే, అది మీ పర్సనల్ ఒపీనియన్ మీద ఉంటుంది. సో ఇప్పటివరకు నేనైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ని యూజ్ చేశాను. సో చైల్డ్హుడ్ నుండి నేను మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్స్ని యూజ్ చేసుకుంటూ వచ్చాను, చాలా ఫోన్స్ యూజ్ చేశాను ఆండ్రాయిడ్వి. సో ఇప్పుడు నేను రీసెంట్గా 1 month నుండి ఐఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను, ఐఫోన్ XS Max. సో నాకు ఫస్ట్ 1 week అయితే కొంచెం ప్రాబ్లం అయింది ఐఫోన్ యూజ్ చేయడంలో. చాలా ఇది సెక్యూర్డ్ ఉంటుంది, అన్ని ఆప్షన్స్ అయితే మనకు మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే నాకు కొంచెం ఇది 1 week అయితే కష్టమైంది. కాకపోతే ఇప్పుడు నాకైతే నాకు చాలా నచ్చింది దీని యూఐ కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ అదంతా కూడా నాకైతే చాలా నచ్చింది. సో రెండిట్లో ఏది బెటర్ అంటే నాకు పర్సనల్గా మాత్రం iOS అయితే కొంచెం స్మూత్గా అండ్ కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది. సో ఇది మీ పర్సనల్ ఒపీనియన్, నాకు పర్సనల్గా మాత్రం iOS అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జగదీష్ అడుగుతున్నారు, బ్రో బెస్ట్ మొబైల్ ఇన్ 24K కెమెరా ఇస్ హైయెస్ట్ ప్రయారిటీ. సో కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే 24,000లో మీకు పోకో F1, రెడ్మీ నోట్ 7 Pro రెండు మొబైల్స్ మంచి ఆప్షన్ అవుతాయి. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, మనకు పోకో F2 కూడా రాబోతుంది త్వరలోనే. సో ఆ ఫోన్ కూడా కొనొచ్చు అండ్ ఇంకా చాలా ఫోన్స్ కూడా రాబోతున్నాయి సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో మీరు కొంచెం వెయిట్ చేయండి, ఇంకా మంచి ఫోన్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒక 2 monthsలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సునీల్ నాయుడు అడుగుతున్నారు, పోకో F1 ఆర్ ఎంఐ నోట్ 7 Pro సామ్సంగ్ A50 విచ్ ఈస్ బెస్ట్ మొబైల్ ఫర్ గేమింగ్ అండ్ కెమెరా. సో గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే పోకో F1 మీకు చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉంది. సో ఈ 3 ఫోన్స్లో మీకు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పోకో F1లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే నాకు పర్సనల్గా పోకో F1 అండ్ నోట్ 7 Pro కెమెరాస్ అయితే చాలా బాగా వచ్చాయి. సో పోకో F1 అండ్ నోట్ 7 Proలో చూసుకుంటే రెండు కూడా మంచి కెమెరా ఫోన్స్ అని చెప్పవచ్చు. కాకపోతే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు పోకో F1లో బాగుంటుంది, రేర్ కెమెరా చూసుకుంటే నోట్ 7 Proలో బాగుంటుంది. అండ్ వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే కూడా స్లైట్ ఎడ్జ్ మనకు పోకో F1 బాగుంటుంది నోట్ 7 Pro కన్నా. సో మీ బడ్జెట్ బట్టి మీరు అయితే ఒక ఫోన్ తీసుకోండి. సో రెండు కూడా మనకు కెమెరా పరంగా బాగానే ఉంటాయి, నోట్ 7 Pro అండ్ ఇంకా పోకో F1 మొబైల్స్. ఫ్రెండ్స్, నిన్న హైదరాబాద్లో యూట్యూబ్ క్రియేటర్ క్యాంప్ అయితే అయింది. అక్కడ యూట్యూబ్ క్రియేటర్స్కి అందరు కూడా కొన్ని టిప్స్ అయితే చెప్పారు. సో నోవో హోటల్లో అయింది సో ఆ ఈవెంట్ అయితే. సో నేనైతే వ్లాగ్ చేయలేకపోయాను కొంచెం బిజీ ఉండడం వల్ల. కాకపోతే ఒక లైవ్ వీడియో అయితే చేశాను అక్కడ నుండి. సో అక్కడ ఏమేమైందో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఆ లైవ్ వీడియోలో. సో ఆ వీడియో చూడకపోతే మీద ఐకార్డ్స్ రోల్ చేస్తాను, ఒకసారి యూట్యూబ్ క్రియేటర్ క్యాంప్ లైవ్ వీడియో అయితే చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది నిన్న ఏం జరిగింది అదంతా కూడా. అండ్ సో ఓవరాల్గా ఈ 1 week మొత్తం ఫ్రీక్వెంట్ అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో మీ క్వశ్చన్స్కి అన్నిటికి కూడా ఆన్సర్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీ క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి, లేకపోతే మన ట్విట్టర్ పేజ్లో అడగండి. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మ్యాక్సిమం ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ ఏవైతే యూస్ఫుల్గా ఉంటాయో వాటికి ఆన్సర్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మీ క్వశ్చన్ ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ మళ్ళీ క్వశ్చన్ అడగండి మన ట్విట్టర్లో. సో ఈ వీడియోకి ఇంతే, నచ్చితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఎవరు కూడా వెళ్ళట్లేదు. అండ్ మన సోషల్ మీడియా పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ సైనింగ్ అవుట్. జై హింద్.